పేదల ఇంటికలకు బలమైన భరోసా రేవంత్ పొంగులేటి సంక్షేమ పాలన. ఇందిరమ్మ ఇళ్ల ద్వారా నిజమవుతున్న పేదల సొంతింటి కల. క్యూర్ పరిధిలో 1,00,000 ఇళ్ల నిర్మాణం లక్ష్యం. పూర్తి సబ్సిడీతో 5 లక్షల సాయం. మహిళలకు 30% రిజర్వేషన్. దళిత గిరిజనులకు అదనంగా 1,00,000 సాయం. ఇళ్ల స్థలం లేని వారికి స్థలం కేటాయింపు. లబ్ధిదారులకు 40 మెట్రిక్ టన్నుల ఇసుక ఉచితం. నిరుపేదలకు నెలవారీ వాయిదాలు కట్టడం కొంచెం కష్టమే. వీరికి స్థిరాదాయం ఉండదు. ప్రభుత్వ మద్దతు లేకపోతే బ్యాంకు రుణాలు ఇవ్వవు. గృహ నిర్మాణంలో వెనుకబడ్డ తెలంగాణ. కేసీఆర్ చేసిన తప్పిదమే కారణమా? తప్పిదాన్ని సరిచేసిన కాంగ్రెస్ ప్రభుత్వం. తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా హైదరాబాద్ కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ క్యూర్ పరిధిలోని అల్పాదాయ వర్గాల పేదలకు సొంతింటి కలను నెరవేరుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం నగర పరిధిలో మొత్తం 1,00,000 ఇళ్ల నిర్మాణాన్ని లక్ష్యంగా పెట్టుకుని పైలట్ ఫేజ్లో భాగంగా 16 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 7,680 సింగిల్ బెడ్రూమ్ ప్లాట్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. లబ్ధిదారులపై పెద్దగా ఆర్థిక భారం పడకుండా ప్రభుత్వం ఈ మెగా హౌసింగ్ ప్రాజెక్టును డిజైన్ చేసింది. లబ్ధిదారులకు ప్రభుత్వం ఉచితంగా స్థలాన్ని కేటాయిస్తుంది. భవన నిర్మాణానికి ప్రభుత్వం 5 లక్షల భారీ ఆర్థిక సబ్సిడీ నేరుగా అందిస్తోంది. ఉచిత స్థలం, సబ్సిడీ పోను మిగిలిన లబ్ధిదారుని వాటా సుమారు 6 లక్షలుగా ఉంటుంది. ప్రతి కేటగిరీ ఇళ్ల కేటాయింపుల్లో మహిళల పేరిట 30% ఫ్లాట్లను రిజర్వ్ చేశారు. గ్రామీణ లేదా పట్టణ ప్రాంతాల్లో సొంతంగా ఖాళీ స్థలం ఉన్న అర్హులైన పేదలకు ఇళ్లు కట్టుకోవడానికి ప్రభుత్వం 5 లక్షల ఆర్థిక సాయాన్ని 100% సబ్సిడీ రూపంలో అందిస్తోంది. దీనిని ఎలాంటి ఈఎంఐల రూపంలో వెనక్కి కట్టాల్సిన అవసరం లేదు. దళిత, గిరిజన, సామాజిక వర్గాలకు చెందిన లబ్ధిదారులకు అదనంగా మరో ₹1,00,000 కలిపి మొత్తం 6 లక్షల సాయం అందుతోంది. సొంతంగా ఇళ్ల స్థలం లేని నిరుపేద కుటుంబాలకు ప్రభుత్వం ఉచితంగా ఇళ్ల స్థలాన్ని కేటాయించడంతో పాటు నిర్మాణానికి 5 లక్షల నగదును కూడా ఇస్తోంది. సొంతంగా ఇల్లు నిర్మించుకునే ఇందిరమ్మ లబ్ధిదారుల ఆర్థిక భారాన్ని తగ్గించడానికి ప్రభుత్వం ఒక్కో ఇంటికి 40 మెట్రిక్ టన్నుల వరకు ఇసుకను ఉచితంగా సరఫరా చేస్తోంది. సిమెంట్, స్టీల్ వంటి ఇతర సామాగ్రిని కూడా సబ్సిడీ ధరలకే అందించే ఏర్పాట్లు జరుగుతున్నాయి. తక్కువ స్థలం అంటే 400 చదరపు అడుగుల లోపు ఉన్న లబ్ధిదారులు ఇబ్బంది పడకుండా ఉండేందుకు ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద G+1 నిర్మించుకోవడానికి ప్రభుత్వం ప్రత్యేక జీవో ద్వారా అనుమతిచ్చింది. తెలంగాణ మలిదశ ఉద్యమంలో పాల్గొని అమరులైన వారి కుటుంబాలకు, ఉద్యమకారులకు ఈ పథకంలో ప్రత్యేక ప్రాధాన్యతనిస్తూ 250 చదరపు గజాల స్థలాన్ని కేటాయిస్తున్నారు. విమర్శలు. ఇందిరమ్మ ఇళ్ల పథకంలో లబ్ధిదారుడి వాటాగా 6 లక్షలు నిర్ణయించడంపై వస్తున్న విమర్శలు, సూచనలపై సమాజంలో భిన్నమైన అభిప్రాయాలు ఉన్నాయి. నిష్పాక్షిక కోణంలో పరిశీలిస్తే ఇరుపక్షాల వాదనలోని ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి. రోజువారీ కూలీలు, అల్పాదాయ వర్గాల ప్రజలకు ఒకేసారి 6 లక్షలు చెల్లించడం లేదా అంత మొత్తాన్ని అప్పుగా తెచ్చుకోవడం చాలా కష్టమైన విషయం. పేద ప్రజలకు స్థిరమైన ఆదాయం ధృవీకరణ పత్రాలు ఉండవు. దీనివల్ల బ్యాంకులు వారికి 6 లక్షల హోమ్ లోన్ ఇవ్వడానికి సులభంగా ముందుకు రాకపోవచ్చు. గతంలో ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పథకంలో లబ్ధిదారులపై ఎలాంటి ఆర్థిక భారం లేకుండా ప్రభుత్వం ఉచితంగా ఇళ్లను అందించింది. దానితో పోల్చినప్పుడు ఈ పథకం పేదలకు భారంగా మారిందనే విమర్శ ఉంది. సంక్షేమ రాజ్యంలో పేదలకు పూర్తి ఉచితంగా గృహవసతి కల్పించడం ప్రభుత్వ కనీస బాధ్యత అని విమర్శకులు సూచిస్తున్నారు. అనుకూల వాదన. లబ్ధిదారుడు కూడా కొంత మొత్తాన్ని పెట్టుబడిగా పెట్టినప్పుడు ఆ ఇళ్ల నాణ్యతను వారు స్వయంగా పర్యవేక్షిస్తారని, భవిష్యత్తులో ఆస్తిపై మరింత బాధ్యతగా ఉంటారనే ఒక వాదన ఉంది. ఒకేసారి లక్షలాది ఇళ్లను పూర్తి ఉచితంగా నిర్మించడం వల్ల ప్రభుత్వ ఖజానాపై విపరీతమైన బడ్జెట్ భారం పడుతుంది. సబ్సిడీ 5 లక్షలు మరియు ఉచిత స్థలం ఇవ్వడం ద్వారా ప్రభుత్వం ఇప్పటికే సగం భారాన్ని భరిస్తోంది. లబ్ధిదారుల వాటా సులభతరం చేయడానికి ప్రభుత్వ బ్యాంకులతో మాట్లాడి తక్కువ వడ్డీకే దీర్ఘకాలిక రుణాలు ఇప్పించే ఏర్పాట్లు చేస్తోంది. దీనివల్ల నెలవారీ ఈఎంఐ రూపంలో పేదలు సులభంగా చెల్లించే అవకాశం ఉంటుంది. ప్రస్తుత ఆర్థిక గణాంకాలు మరియు బ్యాంకింగ్ నిబంధనల ప్రకారం ఒక సగటు పేదవాడు, రోజువారీ కూలీ లేదా అస్థిర ఆదాయం ఉన్నవారు నేరుగా బ్యాంకుకు వెళ్లి 6 లక్షల హోమ్ లోన్ పొందడం చాలా కష్టం మరియు సాధారణ పరిస్థితుల్లో అసాధ్యం. కానీ ఈ ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రభుత్వ పర్యవేక్షణలో జరిగే ప్రాజెక్టు కాబట్టి ప్రభుత్వం ప్రత్యేక బ్యాంకు లింకేజ్ వ్యవస్థను ఏర్పాటు చేస్తే తప్ప పేదలకు లోన్ రావడం సాధ్యం కాదు. బ్యాంకులు హోమ్ లోన్ ఇచ్చేటప్పుడు ఐటీ రిటర్న్స్, శాలరీ స్లిప్స్ లేదా ఖచ్చితమైన బ్యాంక్ స్టేట్మెంట్లను అడుగుతాయి. రోజువారీ కూలీలు, ఆటో డ్రైవర్లు, వీధి వ్యాపారుల ఆదాయం అంతా నగదు రూపంలో ఉంటుంది. కాబట్టి వారు తమ ఆదాయాన్ని బ్యాంకులకు నిరూపించుకోలేరు. అల్పాదాయ వర్గాల ప్రజలలో చాలామందికి గతంలో ఎలాంటి బ్యాంక్ లోన్ హిస్టరీ ఉండదు. సిబిల్ స్కోర్ లేని వారికి రుణాలు ఇవ్వడానికి వాణిజ్య బ్యాంకులు సుముఖత చూపవు. సాధారణంగా హోమ్ లోన్ ఇచ్చేటప్పుడు ఆస్తి పత్రాలను బ్యాంకులు తనఖా పెట్టుకుంటాయి. ఇందిరమ్మ ఇళ్ల పథకంలో లబ్ధిదారుడికి ఇచ్చేది ప్రభుత్వ స్థలం మరియు ఫ్లాట్. ఆ ఇళ్లను వేరే వాళ్లకు అమ్ముకోవడానికి నిబంధనల ప్రకారం వీలుండదు. కాబట్టి బ్యాంకులు దాన్ని సెక్యూరిటీగా భావించవు. 6 లక్షల రుణాన్ని 15 సంవత్సరాల కాల పరిమితికి 8.5% నుంచి 9% వడ్డీతో తీసుకుంటే నెలవారీ ఈఎంఐ సుమారు 6,000 వరకు వస్తుంది. నెలకు 10,000, 15,000 సంపాదించే పేద కుటుంబం ఇంటి అద్దె, రేషన్, పిల్లల చదువుల ఖర్చులు పోను ప్రతి నెల 6,000 ఈఎంఐ కట్టడం చాలా పెద్ద భారం.
సగటు పేదవాడు వ్యక్తిగతంగా లోన్ తీసుకోలేకపోయినా ప్రభుత్వం జోక్యం చేసుకుంటే క్రింది విధానాల ద్వారా లోన్ సాధ్యమవుతుంది. ప్రభుత్వం లబ్ధిదారుని వాటా 6 లక్షలను ఒకేసారి కాకుండా నిర్మాణ దశలను బట్టి 4 విడతల్లో మొదట 1 లక్ష, 2 సార్లు 2 లక్షల చొప్పున మిగిలిన మొత్తం చివరన చెల్లించే వెసులుబాటు కల్పించింది. దీనివల్ల కొంత ఊరట లభిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం లేదా హౌసింగ్ బోర్డు బ్యాంకుల సంస్థలతో ప్రత్యేక ఒప్పందం కుదుర్చుకొని లబ్ధిదారుల రుణాలకు ప్రభుత్వం పూచీకత్తుగా నిలవాలి. సాధారణ బ్యాంకులు లోన్ ఇవ్వకపోయినా అల్పాదాయ వర్గాలకు రుణాలిచ్చే ప్రత్యేక ప్రభుత్వ ప్రైవేట్ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీల ద్వారా లోన్ ఇప్పించడం, మహిళా సంఘాల ద్వారా తక్కువ వడ్డీకి అంతర్గత రుణాలు ఇప్పించేలా ప్లాన్ చేయడం. గత ప్రభుత్వ తప్పిదాలను సరిచేస్తూ గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రవేశపెట్టిన కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పథకం ఆశించిన స్థాయిలో విజయవంతం కాకపోవడానికి ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం తప్పులను సరిదిద్దుతూ ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా కొన్ని చర్యలను తీసుకుంటుంది. కేసీఆర్ ప్రభుత్వం ఈ పథకాన్ని 100% ప్రభుత్వ సబ్సిడీతో డిజైన్ చేసింది. అయితే ప్రభుత్వం నుంచి బిల్లులు సకాలంలో విడుదల కాకపోవడం వల్ల కోట్ల రూపాయల బకాయిలు పేరుకుపోయాయి. దీనితో కాంట్రాక్టర్లు పనులను మధ్యలోనే నిలిపివేశారు. ప్రభుత్వం ప్రకటించిన లక్ష్యానికి క్షేత్రస్థాయిలో పూర్తయిన ఇళ్లకు చాలా వ్యత్యాసం ఉంది. అనేక చోట్ల ఇళ్ల నిర్మాణాలు 4-5 ఏళ్లుగా నత్తనడకన సాగి సగం ప్రాజెక్టులు మధ్యలోనే ఆగిపోయాయి. హైదరాబాద్ వంటి నగరాలలో, నగర శివార్లలో, ఉదాహరణకు కొల్లూరు, రాంపల్లి వంటి ప్రాంతాలలో మెగా హౌసింగ్ కాలనీలను నిర్మించారు. దీనివల్ల నగరంలో రోజువారీ కూలీలు పనులు చేసుకునే పేదలు తమ ఉపాధి స్థలాలకు రాకపోకలు సాగించడం కష్టంగా మారి అలా కేటాయించిన దాదాపు 12,000 ఇళ్లు ఖాళీగా ఉండిపోయాయి. లబ్ధిదారుల ఎంపికలో తీవ్రమైన రాజకీయ జోక్యం జరిగిందని, నిజమైన అర్హులకు కాకుండా అనుకూల వర్గాలకే ఇళ్లు దక్కాయనే అసంతృప్తి ప్రజల్లో వ్యక్తమైంది. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం గత పథకంలోని లోపాలను అధిగమించడానికి ఇందిరమ్మ ఇళ్ల పథకంలో వ్యూహాత్మక మార్పులు చేసింది. గత ప్రభుత్వ హయాంలో సగం నిర్మించి ఆగిపోయిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను వృధా కానివ్వకుండా వాటిని పూర్తి చేయడానికి కూడా ప్రస్తుత ప్రభుత్వం 5 లక్షల ఆర్థిక సాయాన్ని ఆమోదించింది. తద్వారా పాత ప్రాజెక్టులను వేగంగా లబ్ధిదారులకు అందిస్తోంది. పేదలు సుదూర ప్రాంతాలకు వెళ్లలేకపోతున్నారనే సమస్యను గుర్తించి ప్రస్తుత గృహ సముదాయాలకు 5 కిలోమీటర్ల పరిధిలోనే నివసిస్తున్న స్థానిక పేద కుటుంబాలకు ప్రాధాన్యత ఇచ్చి ఇళ్లను కేటాయించాలని సర్కార్ నిర్ణయించింది. కేవలం ప్రభుత్వమే అపార్ట్మెంట్లు కట్టడం కాకుండా సొంత స్థలం ఉండి ఇళ్లు లేని నిరుపేదలకు వారి స్థలంలోనే ఇళ్లు కట్టుకోవడానికి 5 లక్షలు నేరుగా ఆర్థిక సహాయం అందిస్తుంది. దీనివల్ల పేదలు తమకు నచ్చిన ప్రాంతంలో ఇళ్లు నిర్మించుకోవచ్చు. రాజకీయ జోక్యానికి తావు లేకుండా అర్హులైన పేదలను గుర్తించడానికి డిజిటల్ అప్లికేషన్లు, ఫీల్డ్ సర్వేలు, డిమాండ్ ఎక్కువగా ఉంటే లక్కీ డ్రా, లాటరీ పద్ధతి ద్వారా అత్యంత పారదర్శకంగా లబ్ధిదారులను ఎంపిక చేస్తుంది. నిధులు మధ్యలో ఆగిపోకుండా ఉండేందుకు లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు నేరుగా డీబీటీ ఇళ్ల నిర్మాణ ప్రగతిని బట్టి విడతల వారీగా బదిలీ చేస్తూ పర్యవేక్షిస్తోంది. నిధుల కొరత, నిర్మాణంలో జాప్యం. వాస్తవ గణాంకాలు మరియు తాజా రాజకీయ పరిపాలనా పరిణామాలను పరిశీలిస్తే ప్రస్తుత కాంగ్రెస్ సర్కారు కూడా నిధుల కొరత, కేంద్ర నిధుల విడుదల ఆలస్యం, నిర్మాణాల్లో తీవ్ర జాప్యం వంటి సమస్యలను క్షేత్రస్థాయిలో ఎదుర్కొంటోంది. ఇటీవల వెల్లడైన సమాచార హక్కు చట్టం గణాంకాల ప్రకారం ఇందిరమ్మ ఇళ్ల పథకం వేగం ఆశించిన స్థాయిలో లేదు. రాష్ట్ర వ్యాప్తంగా మంజూరైన సుమారు 3.24 లక్షల ఇళ్లలో ఇప్పటి వరకు కేవలం 8,716 ఇళ్లు మాత్రమే పూర్తిగా పూర్తయ్యాయి. అంటే పథకం ప్రారంభమై చాలా కాలం గడుస్తున్నా పూర్తయిన ఇళ్ల శాతం కేవలం 2.7% మాత్రమే ఉంది. దాదాపు 2.62 లక్షల ఇళ్లు ఇంకా వివిధ నిర్మాణ దశల్లో వేర్వేరు కారణాల వల్ల నిలిచిపోయాయి. ఆర్టీఐ నివేదిక ప్రకారం ప్రభుత్వం ఈ పథకానికి దాదాపు 6,980 కోట్లు మంజూరు చేసినప్పటికీ వాస్తవంగా క్షేత్రస్థాయిలో పనుల కోసం విడుదలైన బడ్జెట్ చాలా తక్కువ. దీనివల్ల లబ్ధిదారులకు విడతల వారీ డబ్బులు అందడంలో ఆలస్యమవుతుంది. కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇవ్వాల్సిన తన వాటాను 1.13 లక్షల నుండి 1.50 లక్షల వరకు నిబంధనలు నెరవేరలేదంటేనే కారణంతో తాత్కాలికంగా నిలిపివేసింది. కేంద్రం నుంచి ఆశించిన నిధులు రాకపోవడం వల్ల లబ్ధిదారులకు ఇవ్వాల్సిన చివరి బిల్లుల చెల్లింపులు కొంతకాలం నిలిచిపోయాయని మంత్రి స్వయంగా అంగీకరించారు. క్షేత్రస్థాయిలో అందుతున్న ఫిర్యాదుల ప్రకారం స్లాబ్ దశ ముగిశాక అందాల్సిన 2 లక్షల ఇన్స్టాల్మెంట్లో ప్రభుత్వం వివిధ కారణాల రీత్యా కొన్ని చోట్ల 60,000 వరకు కోత విధిస్తోందని లబ్ధిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉచిత ఇసుక ఇస్తామని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ ప్రస్తుత మార్కెట్లో ఇసుక ట్రాక్టర్ ధర 8,000 దాటడం వల్ల పేదలకు నిర్మాణ వ్యయం తడిసి మోపెడవుతోంది. విపక్షాల విమర్శలు. ఇటీవలే ప్రారంభించిన హైదరాబాద్ క్యూర్ ప్రాజెక్టులో ప్రభుత్వం 6 లక్షల లబ్ధిదారుని వాటాను ప్రకటించడంతో ప్రతిపక్షాలు తీవ్రంగా విమర్శిస్తున్నాయి. ఎన్నికల ప్రచారంలో ఉచిత ఇళ్లు అని చెప్పి ఇప్పుడు పేదలపై 6 లక్షల భారం వేయడం, దరఖాస్తులకే 10,000 ఈఎండీ వసూలు చేయడం ప్రజాద్రోహమని ఆరోపిస్తున్నాయి. సంక్షేమ పథకాలను ప్రకటించడం సులువైనప్పటికీ తెలంగాణ వంటి రాష్ట్రంలో 6 గ్యారంటీల అమలు భారం మరియు పరిమిత బడ్జెట్
ప్రాజెక్టు వనరుల కారణంగా గత ప్రభుత్వాల తరహాలోనే ప్రస్తుత ప్రభుత్వం కూడా హౌసింగ్ ప్రాజెక్టుల్లో నిధుల కొరత, నిర్మాణ ఆలస్యం అనే చక్రబంధంలో చిక్కుకుందని స్పష్టమవుతోంది. వెనుకబడిన తెలంగాణ జాతీయ స్థాయి బ్యాంకింగ్ మరియు కేంద్ర గృహ నిర్మాణ శాఖ గణాంకాల ప్రకారం పేదల ఇళ్ల నిర్మాణంలో తెలంగాణ ఇతర అగ్రగామి రాష్ట్రాల కంటే వెనుకబడి ఉంది. గత 10 ఏళ్లలో దేశవ్యాప్తంగా కేంద్రం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి ఆవాస్ యోజన నిధులను వినియోగించుకోవడంలో, సొంతంగా ఇళ్లను పూర్తి చేయడంలో తెలంగాణ వెనుకబడగా ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఒడిశా వంటి రాష్ట్రాలు చాలా ముందున్నాయి. ఆంధ్రప్రదేశ్కు 21.37 లక్షల ఇళ్లు మంజూరు కాగా 14 నుండి 15 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తయింది. ఆ విధంగా దేశంలోనే అత్యధిక ఇళ్లను మంజూరు చేయించుకొని నిర్మాణాల్లో అగ్రస్థానంలో ఉంది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి 21.60 లక్షల ఇళ్లు మంజూరు కాగా 17.25 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తయింది. దేశంలోనే అత్యధిక సంఖ్యలో ఇళ్లను నిర్మించి లబ్ధిదారులకు అందించిన పెద్ద రాష్ట్రంగా ఉత్తరప్రదేశ్ గుర్తింపు పొందింది. ఇక ఒడిశా PMYU 2.0 కింద ఇళ్లు పూర్తి రేటులో దేశంలో నెంబర్ 1 స్థానంలో నిలిచింది. తెలంగాణ విషయానికి వస్తే 3.89 లక్షల ఇళ్లు మంజూరు కాగా పూర్తయిన ఇళ్లు 2.29 లక్షలు. మంజూరైన ఇళ్లలో దేశంలో మొత్తంలో కేవలం 1% వాటా మాత్రమే వెనుకబడి ఉంది. రాష్ట్ర వెనుకబాటుకు కారణాలు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం PM ఆవాస్ యోజన పథకాన్ని రాష్ట్రంలో అమలు చేయడానికి నిరాకరించి సొంతంగా డబుల్ బెడ్రూమ్ పథకాన్ని తెచ్చింది. దీనివల్ల కేంద్రం నుంచి రావాల్సిన వేల కోట్ల రూపాయల ఉచిత నిధులను తెలంగాణ నష్టపోయింది. పక్క రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, గుజరాత్ వంటివి కేంద్ర నిధులకు తమ రాష్ట్ర వాటాను కలిపి వేగంగా ఇళ్లను పూర్తి చేశాయి. తెలంగాణలో పూర్తి సబ్సిడీ భారం రాష్ట్రంపైనే పడటంతో బడ్జెట్ సరిపోక ఇళ్ల నిర్మాణాలు నత్తనడకన సాగాయి. ప్రస్తుత ప్రభుత్వం కేంద్రంతో ఉన్న వివాదాలను పక్కన పెట్టి PMY నిధులు ఇందిరమ్మ ఇళ్ల పథకంతో అనుసంధానం చేసింది. దీనివల్ల కేంద్రం నుంచి పట్టణ ప్రాంతాల్లో ప్రతి ఇంటికి 1.50 లక్షల వరకు అదనపు నిధులు వస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే దాదాపు 1,00,000 ఇందిరమ్మ ఇళ్లు పూర్తి కాగా రాబోయే సెప్టెంబర్ నాటికి మరో 1,00,000 ఇళ్లను పూర్తి చేయాలని గృహ నిర్మాణ శాఖ గట్టి లక్ష్యంగా పెట్టుకుంది. హైదరాబాద్ మహానగర పరిధిలోని పేదల కోసం ప్రత్యేకంగా 1,00,000 LIG ఇళ్ల నిర్మాణాన్ని క్యూర్ ప్రాజెక్టు కింద ప్రారంభించింది. గత 10 ఏళ్ల ట్రాక్ రికార్డు ప్రకారం తెలంగాణ ఇళ్ల నిర్మాణంలో చాలా వెనుకబడి ఉన్నమాట వాస్తవమే అయినప్పటికీ ప్రస్తుతం కేంద్ర రాష్ట్ర ఉమ్మడి నిధుల వ్యూహం విజయవంతమైతే రాబోయే రోజుల్లో తెలంగాణ కూడా ఇతర రాష్ట్రాల సరసన చేరే అవకాశం ఉంది.